హాయ్ అండి, విజయకృష్ణ వ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు గరాజీలు చేయబోతున్నామండి. ఇది ఎక్స్పెరిమెంట్ అని చెప్పాలి. ఇప్పుడు కూర్చొని నేను చేయలేదు. ఎలా వచ్చాయో మీరే చెప్పండి. కావాల్సిన పదార్థాలు బియ్యం, పాలు, ఇంకా బెల్లం, ఇంకా నూనె, డీప్ ఫ్రైకి సరిపడా. నేను చూపిస్తున్న గ్లాస్తో 4 గ్లాసుల బియ్యాన్ని ముందు రోజు నానబెట్టుకున్నానండి. వాటర్ పోసుకొని శుభ్రంగా కడిగేసుకున్నాక మిక్సీ గిన్నెలో వేసుకొని అందులో గ్లాసున్నర పాలు, అంటే మీరు ఏ గ్లాస్తో బియ్యం అయితే నానబెట్టుకుంటున్నారో అదే గ్లాస్తో గ్లాసున్నర పాలు వేసుకొని ఎలాంటి నీళ్లు పోయకుండా ఆ గ్లాసున్నర పాలతోనే బాగా మిక్సీ పట్టేసుకోవాలండి. అప్పుడప్పుడు మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి కదా. నేను పాలు పోస్తుంటే ఒలిగిపోయాయి. తర్వాత బెల్లం కూడా వేసుకుని, బెల్లం కూడా పాలు ఎంతైతే వేస్తున్నారో అంతే బెల్లాన్ని కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోండి మెత్తగా. ఇది ఎంత జిగురుగా ఉంటే మనకి ఈ పిచ్చుగుళ్ళు అనేవి అంత బాగా వస్తాయి అన్నమాట. చూడండి, నేను ఫస్ట్ టైం చేశాను. ఎలా వచ్చాయో మీరే చూసి నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. వేళ్లతో అలా వేసుకోవాలండి. 5 ఫింగర్స్ దగ్గరికి పెట్టేసినట్లయితే ముద్దలా పడిపోతుంది. విడివిడిగా పెట్టి వేసుకోవాలి. ఈ స్వీట్ అంటే మా పిల్లలకి చాలా ఇష్టం. అందుకే ఈరోజు నేను ట్రై చేసి రెసిపీని పోస్ట్ చేస్తున్నాను అన్నమాట. ఫస్ట్ ఎక్కువగా వేయటం వల్ల కొంచెం లావుగా వచ్చేసింది. అదిగోండి చూడండి, ఫస్ట్ ఎక్కువగా వేయడం వల్ల కొంచెం లావుగా బండగా వచ్చేసింది. సెకండ్ది అంత అలా వేయలేదు. ఒక 4-5 టైమ్స్ అలా ఫింగర్తో అనేసి తీసేసాను. సెకండ్ దానికన్నా థర్డ్ది ఇంకా బాగా వచ్చింది. అదిగోండి సెకండ్ది ఇది థర్డ్. ఈ పిచ్చుగుళ్ళు ఇక్కడ మాకు ఒక్కొక్కటి 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మీ ఊర్లో దొరుకుతున్నట్లయితే ఎంత ఛార్జ్ చేస్తున్నారో మాకు కామెంట్ ద్వారా తెలియచెప్పండి. ఫస్ట్ టైం చేయడం వల్ల అక్కడక్కడ కొంచెం పిండి పడినట్టుగా అనిపించింది. టేస్ట్ ఓవరాల్గా చాలా బాగుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.